తర్వాత వచ్చారు. సో మళ్ళీ రిపీట్ చేయాలంటే సార్ అంటే ఇప్పుడు మెయిన్ అపోజిషన్ పార్టీ ఏమంటుందంటే 1,00,000 అదే కోట్లు అప్పు దానికి నేను తీసుకొచ్చారు. ముందే స్టార్టింగ్లో చెప్పాను నేను. వాళ్ళు ఏం మాట్లాడారో మేము ఏం చేసామనేది స్పష్టత ఇచ్చేసాను. సార్ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విషయం ఏంటంటే బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా నిధుల మంజూరు జరగట్లేదు కొన్ని కీలక శాఖలకు. అందుకే ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అడిగారు యాన్యువల్ 1 ఇయర్ సందర్భంగా. రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా పెద్దగా మా దగ్గర నిధులు లేవు, ప్రోగ్రెస్ లేదు అన్న విధంగా ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది దీనిపైన. అది ఎవరు నాకు తెలియదు, మీ అభిప్రాయం ఏమో కానీ అది మా అభిప్రాయం కాదు, మా మంత్రుల అభిప్రాయం కూడా కాదు. ప్రతి మంత్రి వారి శాఖల ద్వారా ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు, నిధులు వెచ్చిస్తూ ఉన్నారు, ఆ శాఖకు సంబంధించిన ఫలాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. శ్రీ మిత్రమా, మేము ఎవరన్నారు పెండింగ్ ఉన్నాయని? మా వాగ్దానం ప్రకారం ఒక్క నిమిషం 31,000 కోట్లు అయిందని ఎవరు చెప్పారు మీకు? కానీ 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పాం. క్లియర్ ఒక్క నిమిషం. సో ఆ 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము మొదటి దఫా 18,000 కోట్లు చేసినప్పుడు ఆ కుటుంబాల సంబంధించినటువంటి బ్యాంకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ రోజు పూర్తి చేశాం. ఆ తర్వాత మాకు అందిన సమాచారం కొద్దిమంది రేషన్ కార్డు లేక కుటుంబాలు ఉన్నప్పటికి కూడా రేషన్ కార్డులు లేదంటే ఫ్యామిలీ యూనిట్గా గుర్తించడానికి తగినటువంటి గుర్తింపు కార్డు లేకపోబట్టి కొద్దిమంది ఆగిపోయినాయి. కొన్ని బ్యాంకుల ద్వారా వచ్చిన సమాచారం సంఖ్య తప్పుపట్టడం వల్ల ఆగిపోయినాయి అని అంటే మళ్ళీ వాటన్నిటిని అంటే గుర్తింపు కార్డు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఫ్యామిలీస్గా యూనిట్గా ఉంటే రుణాలు తీసుకున్నట్టు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమగ్రంగా ఇంటింటికి తిరిగి సర్వే చేసి సమాచారం ఇవ్వండి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పాం. ఆ సమాచారం మేరకు నిన్న మా ఊనర్లో అవి కూడా వేసాం. సార్ ఒక రెండు విషయాలు. ఇక మీరు చెప్పే 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్ల 61,000 కోట్ల అనే సమస్య కంటే కూడా 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళు ఎంతున్నా చేస్తామని చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా సమాచారం ఇచ్చారు. అప్పుడున్నటువంటి కొద్దిమంది బ్యాంకర్సు అగ్రికల్చర్ రుణానికి సంబంధించి కాకుండా కొన్ని యాడ్ చేసి చెప్పడం వల్ల ఆ లెక్కలు సరిగా కొన్ని హెచ్చుతగ్గులు వచ్చినాయి. సమగ్రంగా సైంటిఫిక్గా స్టడీ చేసి తీసుకొని పోతా ఉన్నాం. 2 లక్షల వరకు ఎంతమంది ఉంటే ఎంతైనా సరే ఇచ్చేస్తామని చెప్తున్నాం. సార్ ఇక మీరు అట్లాగే మీరు ఇంకోటి కూడా అడిగారు, రైతు భరోసాకి ఇంకో 9,000 10,000 కోట్లు కావాలా, మీరు మీ దగ్గర ఆడవున్నాయి ఎట్ చేస్తారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కరెక్టే, మేము చెప్పినప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తే వీళ్ళ మొహం వెళ్ళి యాడ్ చేస్తారులే, మేము ₹1,00,000 అని 10 ఏళ్ళు చేయలేకపోయాము, చేయలేదు కూడా, గాలికి వదిలేసినాం, వీళ్ళు 2 లక్షలు అని చెప్తున్నారు, యాడ్ చేస్తారులే అని అనుకున్నారు. కానీ చేసి చూపించాం కదా. అట్లాగే మిగతాయి కూడా సంకల్ప బలం ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండాలి. ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఏదో రకంగా రాబడుల్ని పోగేస్తాం, దాని ద్వారా ప్రజలకి మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. సార్ తప్పనిసరిగా చేస్తాం. సార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో తప్పనిసరిగా చేస్తాం సార్, కానీ తప్పనిసరిగా చేస్తాం. సార్ డిప్యూటీ సీఎం ఎవరైనా వీళ్ళు చేయరేమో, మాలాగే వైఫల్యం చెందుతారేమో, అలా వైఫల్యం చెప్తే అందులోంచి ఒక ఆనందం పొందుదాము అని అనుకుంటే దానికి తావే ఇవ్వం. మేము తప్పనిసరిగా మేము చేస్తాం, విజయమే సాధిస్తాం. సార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో
పట్టణాలకు ఇస్తున్న ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వట్లేదు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు రైతులు అనేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు నేను కూడా లైవ్ విన్నాను. సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఉమెన్స్లో చనిపోతే 10 లక్షల పరిహారం ఉన్నది. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో జర్నలిస్టులకి, ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, రైతులకి కూడా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోతే కనుక 5 లక్షలే ఉన్నది. అంటే రైతులకు కొంత మేలు చేయాలి. గ్రామీణ మనకు ఆహార ఉత్పత్తులు, ధాన్యాలు చేసేవాళ్ళు. ఇంకొక అంశం ఏంటంటే, దాదాపు నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, శంకర్పల్లి దగ్గర 2000 ఎకరాల స్థలం ఉన్నది. నాఫ్తా ఆధారిత పవర్ ప్లాంట్ పెడతామని 20 ఏళ్ల కింద నేను విన్నా. అసలు ఆ స్థలము అన్యాక్రాంతమైందా, ఉన్నదా? దాని డోంట్ వరీ బ్రదర్, అన్యాక్రాంతం అవుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మాదేం టిఆర్ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ నాయకత్వం లేదు కాదు. అంటే 20 ఇయర్స్ Listen, నుంచి ఐడియా listen. ఉన్నది. We have identified that land. We are taking care of it. It is fully protected. Definitely దాంట్లో ఒక పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. అది నాఫ్తా వస్తుందా, సోలార్ వస్తుందా, లేదా ఇంకే వస్తుందా, డెఫినెట్గా విల్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ల్యాండ్ టు ప్రొడ్యూస్ ది పవర్. తర్వాత సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఏదైతే రాయితీలు ఉన్నాయో అవి మీరు పెట్టుకోండి, తర్వాత చూద్దాం అనేది ఒక అభిప్రాయం ఉంది. సోలార్ సబ్సిడీస్లో కొంత చాలా డిలే అవుతున్నది, ప్రాంప్ట్గా పేమెంట్స్ లేవు అనేది ఒకటి. సోలార్ పేమెంట్స్ మీకు Subsidy. నీకు మళ్ళీ చెప్పాను నేను ఇప్పుడే, వెరీ సూన్, నాట్ ఈవెన్ మంత్స్, ఇన్ వీక్స్ ఓన్లీ యూ విల్ సీ ద న్యూ ఎనర్జీ పాలసీ. ఆ న్యూ ఎనర్జీ పాలసీ అయిన తర్వాత దెన్ విల్ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. సార్ సింగరేణి ఛత్తీస్గఢ్ విద్యుత్ నష్టాలు- కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ను నియమించింది, లోకూర్ కమిషన్. ఆ కమిషన్ మీకు నివేదికను అందజేసిందా? అందజేస్తే అందులో ఎవరు నిందితులు అనే దానికి సంబంధించి ఏమైనా వివరణ ఇచ్చారు? వాట్ కమిషన్? జుడిషియల్ కమిషన్. జ్యుడిషియల్ కమిషన్ వేసింది. లోకల్ లోకూర్ జస్టిస్ బి లోకూర్, మదన్ బి లోకూర్. యా కమిషన్ వేసిన అందరూ తెలిసిన, అసెంబ్లీ అనౌన్స్ చేసిందనే. కొత్తగా ఉంది దీంట్లో. We have announced officially in the assembly on the request of the TRS party. The then power minister's request. We have announced it. వాళ్ళు చేశారు, ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టు కూడా డెఫినెట్గా ప్రజల ముందు పెడతాం, సభలో చర్చిస్తాం, క్యాబినెట్లో పెడతాం, సార్, పెడతాం. క్లీన్ ఎనర్జీకి సంబంధించి 20,000 మెగావాట్ల పవర్ క్లీన్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్తున్నారు. మనకు దావోస్లో అయిన ఒప్పందం ప్రకారం అదానీ నుంచి 1350 మెగావాట్లు పంపుడు స్టోరేజ్ పెడతామని వాళ్ళు 5,000 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు అది మీరు త్వరలో ప్రకటించబోయే పాలసీలో ఉంటుందా? అంటే ఒప్పందం అమలు అవుతుందా? దాని మీద ఏమన్నా ఆరోపణల నేపథ్యంలో ఫస్ట్ యూ హావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. మీ పేపర్ కెన్ ఐ నో? నమస్తే తెలంగాణ సార్. అమ్మా, మహేందర్ రెడ్డి, నమస్తే తెలంగాణ సార్. నమస్తే తెలంగాణ. మహేందర్ రెడ్డి గారు, వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, దావోస్లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టే. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మేము మీ రాష్ట్రంలో ఇది పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. కాకపోతే ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఫ్యాక్టర్. ఓపెన్ టెండర్స్ పిలుస్తాం. ఓపెన్ టెండర్స్లో ఎవరు వస్తే, ఎవరు ఎక్కువ సరిగా ఉంటుందో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళకే ఇస్తాం. సార్ రిటైర్మెంట్ గాట్ ఇట్? సార్ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రావట్లేదు, వాళ్ళు ఆవేదన చెందుతున్నారు సార్. వాళ్ళకు అందరూ నేను చెప్పాను కదా, అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ, శాలరీస్ మొదటి తారీఖు ఇచ్చుకుంటూ, వన్ ఆఫ్టర్ ది అదర్ చేసుకుంటూ వస్తున్నాం. వీఆర్ గివింగ్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్. వాళ్ళు దాచుకునే డబ్బుల గురించి కానీ, పేదవాళ్ళకి సంబంధించి కానీ ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు పోతారు, చేసేస్తాం. ఇంకో డిఏ అని ఇస్తారా సార్? ఇప్పుడు ఏడాది సంబరాలు జరుపుకుంటున్నారు. బ్రదర్, నేను ఒక విషయం చెప్తాను మీ అందరితో. ఈ ఆర్థిక శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టే ప్రతి పైసా, అది ఇచ్చేది ప్రతి పైసా, ఎవరికి పంచే ప్రతి పైసా కూడా అన్నీ ప్రజలే, మీయే, అందరే. సో మేము చేసే ఖర్చుని
అర్థవంతంగా ఆచితూచి ప్రజలు వాళ్ళ చెమట వచ్చి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చే డబ్బు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి పంపిణీ చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఆ, మా ఇష్టానుసారం చేస్తామనంటే అది కరెక్ట్ కాదు. సో ప్రతి అంశాన్ని అందరితో చర్చించి వెసులుబాటుని బట్టి ప్రజల ఆమోదయోగ్యంగా ఉండేదాని ప్రకారం వాళ్ళు కట్టిన డబ్బులు కాబట్టి వాటిని ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణకి అసలు 10 ఏళ్ళ ఒకరోజు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు వచ్చి దండేసిన సందర్భం లేదు. ఆయన కూడా మాట్లాడితే ఎట్లా వాళ్ళ పార్టీ సంబంధించిన అంబేద్కర్ గారి గురించి వారిని ఎట్లా గౌరవించుకోవాలో ఎట్లా పూజించాలో మాకు తెలిసినందుకు ఎవరు తెలియకపోవచ్చు. మేము ఆల్రెడీ ఏంటే సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనని సంవిధాన్ బచావని అంబేద్కర్ గారిని కీర్తిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. థ్యాంక్ యూ. నెల తారీఖు నుంచి ప్రతి నెల తారీఖు నుంచి ప్రతి నెల తారీఖు నుంచి ప్రతి నెల తారీఖు 2023 ప్రతి మీరు తీసుకొచ్చింది 52,118 కోట్లు.